కోరి మన కొరకే నిర్ణయం తీసుకున్నదన్నా అన్నా చట్టం పెట్టిన నిబంధనలను పాటించుదమన్నా మన మేలు కోరి మన కొరకే నిర్ణయం తీసుకున్నదన్నా కట్లు కొట్టుచూ నడుపుతనంటే శిక్ష తప్పదన్నా వారు చెప్పిన మాటకు కట్టుబడితే ఆనందమే మనకన్నా కట్లు కొట్టుచూ నడుపుతనంటే శిక్ష తప్పదన్నా వారు చెప్పిన మాటకు కట్టుబడితే ఇక ఆనందం మనకేనన్నా 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 వేగము కన్నా ప్రాణము మిన్నా మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా చిన్నా నువ్వు కట్లు కొట్టుచూ స్లిప్ అయి పడితే బొక్కలిరుగురన్నా నీ ఒక్కడివే నీ వాళ్ళందరికీ ఆధారము చిన్నా నువ్వు కట్లు కొట్టుచూ స్లిప్ అయి పడితే బొక్కలిరుగురన్నా నువ్వు కట్లు కొట్టుచూ నడపడానికి పుట్టలేదు కన్నా నిన్ను కన్న తల్లిదండ్రి కలలను నెరవేర్చుటకేరన్నా నువ్వు కట్లు కొట్టుచూ నడపడానికి పుట్టలేదు కన్నా నిన్ను గన్న తల్లిదండ్రి కలలను నెరవేర్చుటకే నిన్ను గన్నరు చిన్న కన్నరు చిన్న కన్నరు చిన్న వేగము కన్నా ప్రాణము మిన్నా మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన గాని వినవెందుకు చిన్నా నువ్వు మత్తు దాగి నువ్వు బండి నడిపితే బాధ ఎవడికన్నా నీ భార్య పిల్లలకి నీ ఒక్కడివే ఆధారమురన్నా నువ్వు మత్తు దాగి నువ్వు బండి నడిపితే బాధ ఎవడికన్నా నీకు శిక్ష పడితే నీ భార్య పిల్లల గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా గౌరవనీయులు పెద్దలు మా డీజీపీ గారు శ్వేత రెడ్డి గారికి అలాగే మా పోలీస్ కమిషనర్ గారు సంప్రీత్ సింగ్ గారికి మా డీసీపీ దారా కవిత గారికి అలాగే మా ఏసీపీ గారైన పింగిల్ ప్రశాంత్ రెడ్డి గారికి ఇక్కడున్న మణికొండ ప్రజానికానికి మా పోలీస్ బృందం తరఫున అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మణికొండ పరిసర ప్రాంతాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చి పడిపోవడం జరిగింది. వాళ్ళకు చాలా ఇంజరీస్ అయినాయి. ఆ టైంలోనే ఒక వ్యక్తి మా డైల్ 100 కాల్ చేయడం వల్ల మా డైల్ 100 పోలీసు పోయి మాకు ఆ టైంలో సేమ్ 188 కూడా ఫోన్ చేయడం జరిగింది. మేము వెళ్ళేలోపే అక్కడ ఉన్న బ్లూ కోట్ సిబ్బంది అలాగే ఎవరైతే మొదట చూసిండ్రో ఆ వ్యక్తి కాపాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ప్రజానీకం కూడా ఇమ్మీడియట్గా ఆడికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకొని చూసేసరికి చాలా ఇంజరీస్ ఉన్నాయి. మేము పోయేసరికి చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నది. ఇమ్మీడియట్గా అంబులెన్స్ రాగానే అంబులెన్స్లో మేము మా సిబ్బంది మా మణికొండ సిబ్బంది అలాగే మణికొండ ప్రజానీకం అంతా కలిసి ఇద్దరు అబ్బాయిలను దాదాపు ఏజీ ఒక 19 ఉంటుంది కావచ్చు అబ్బాయిలకు వాళ్ళిద్దరు కూడా ఇమ్మీడియట్లీ దాంట్లో అంబులెన్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నామండి. ఇది పిఎం రాహత్. దీంట్లో ఎవరైతే ఇంజూరీ అయిన పర్సన్ను దగ్గరున్న హాస్పిటల్లో చేస్తే 1,50,000 రూపాయలకు వాళ్ళకు ఉచిత వైద్యం ఉన్నది. అలాగే రహవీర్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైతే గోల్డెన్ అవర్లో ఎవరైతే చూసి ఫోన్లు చేసి అంబులెన్స్లో ఎక్కిస్తారో వాళ్ళకి 25,000 రూపాయల బహుమానం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ తెలుసుకోవాల విషయం ఏంటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడుంటే మనకెందుకు లేని పోతే ప్రాణం తిరిగి రాదు. మరో జన్మ అంటూ లేదు మనకు. దయచేసి ప్రజలందరికీ ఈ విషయం తెలవాలని మా గౌరవమైన మా సిపి గారు మా డీసీపీ గారు మా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు మాకు రోజు ప్రోగ్రాంలో చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అలాగే ఈ 13 తారీఖు నుండి 18 వరకు ఏదైతే ఎలైవ్ ప్రోగ్రామ్ ఉందో దాంట్లో మా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవ్రీడే రోజు 8 o'clock వచ్చి మళ్ళీ ఈవినింగ్ 8 వరకు ప్రతి విలేజ్లో ప్రజలతో నిమగ్నమై ప్రజలను మోటివేషన్ చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజలకు ఈ యాక్సిడెంట్ల మీద
అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాం. అలాగే ఇంకోటి కూడా మా సిపి గారు చెప్పినట్టు నో హెల్మెట్ నో ఎంట్రీ అనే ప్రతి విలేజ్లో బోర్డులు పెట్టడం జరిగింది, పెట్రోల్ బంకులు పెట్టడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ముఖ్యంగా మా పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము నో హెల్మెట్ నో ఎంట్రీ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.